శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పక్షి. ఇప్పుడు పెద్ద గుంపు ఆ మూల నుంచి వెళ్ళింది, పక్షుల గుంపు. ఇక్కడ ఒక పక్షికి ఒక కోకోలాడుతుంది. పొద్దున్న ఇప్పుడు 6 అయింది, అవునా? ఇది మంచి సమయం చూడండి, చక్కగా గోదోహన కాలం అంట. ఇది పెద్ద పిల్ల, అది చిన్నపిల్ల, వాళ్ళ అమ్మ పాలిస్తుంది, నాకు కూడా అని అది జాయిన్ అయింది. మనిషి సుఖంగా ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో వైదిక సారస్వతం అంటే వేదిక లిటరేచర్ అది మనకు నేర్పించింది. చక్కగా మనిషి ప్రభుపాద చెప్తారు, హూ ఇస్ ద రిచ్ మ్యాన్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వరంగల్ ఇస్కాన్లో ఉన్నాం, ములుగు రోడ్లో. హూ ఇస్ ద రిచ్ మ్యాన్? ప్రభుపాద చెప్తారు, 1 ఎకరం పొలం, 2 ఎడ్లు, 1 ఆవు ఉంటే వాడు రిచ్. ఎందుకని వాడి పంట వాడు పండించుకుంటాడు, పాలు ఉంటాయి, ప్రశాంతమైన జీవితం. మిగిలిన సమయం ఎంత? శాంతి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి మనిషి హృదయం బాగుండాలన్నా, శరీరం బాగుండాలన్నా, మనస్సు బాగుండాలన్నా, ఆత్మ బాగుండాలన్నా ఇలాంటి ఉదయాలు అతని జీవితాల్లో ఎక్కువ ఉండాలి. కనీసం నెలకొక 2, 3, 4, 5 అన్న ఇలాంటి ఉదయాలు. అంటే పొద్దున్నే 3కో 3:30కో లేచి మంగళహారతికి వచ్చి హారతిలో పాల్గొని డ్యాన్స్ చేసి దర్శనం చేసి కీర్తన చేసి జపం చేయాలి. మనం డైరెక్ట్గా జపమే చేయొచ్చుగా? కాదు, గిన్నె వేడెక్కాలా? ఇప్పుడు ఏదన్నా దోశలు వేయాలి అంటే ఏం చేయాలి? పెనం వేడెక్కాలి, వెంటనే వేయకూడదు. అలా మన హృదయం సిద్ధపడాలి. జపం పట్ల రుచి రావాలంటే హారతి ఉండాలి, కీర్తన ఉండాలి. ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ ఊపు వేరుగా. నిన్న చిన్న పిల్ల మృదుల 1 year ఉంటుంది, కీర్తన చేసేస్తున్నాం అంటే ఎన్నో డ్యాన్స్ చేసేస్తున్నాం, చిన్న బిడ్డ. ప్రభుపాద చెప్తారు, ఈవెన్ డాగ్ కెన్ చాంట్ అంటే. కాబట్టి మనం మనుషులం కదా, నేను సమయాన్ని వ్యర్థం చేయకుండా ఇక్కడ లోకల్గా వరంగల్లో ఉండేవాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. ఈ ఇస్కాన్ చాలా ఏళ్ళ నుంచి ఉంది, నేను చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారు. విజిగిరేష్ రాధేశ్యామ్ ప్రభు బాగా గైడ్ చేస్తున్నారు. అసలు పొద్దున్నే ఎవరైనా 4:30కి యంగ్ బాయ్స్ 20, 30, 40 మంది డ్యాన్స్ చేస్తూ జపం చేస్తూ ఉంటారా? కాబట్టి సొసైటీకి కావాల్సిన యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్ అంటే ఇస్కాన్ జనరేషన్. వీళ్ళ వలన చూడండి గోసేవ జరుగుతుంది. ఈ యంగ్ జనరేషన్ వలన భూమి మీద ఎన్విరాన్మెంట్ రక్షించబడుతుంది. అందుకని బాంబులు తయారు చేసి జనాల మీద వేసి చంపే ఆ జాతి ఎందుకు అది నశించబడడానికి, నశింపజేయడానికి కదా. కాబట్టి బ్రింగ్ మోర్ పీపుల్ టువర్డ్స్ టెంపుల్ అండ్ గివ్ ఫిలాసఫీ అని మనం కూడా ఆ ఫిలాసఫీని మన తలకెక్కించుకోవాలి. లేకపోతే ఆ తలలు తీసే సిద్ధాంతాలు పెరుగుతాయి. చెడ్డవాడు పెరిగాడు అంటే దానికి కారణం మంచోడే. నువ్వు మంచివాడు అయ్యుండి ఆ మంచితనాన్ని పంచకపోతే ఏమవుతుంది? చెడ్డ పెరుగుతుంది. మీరు చూడండి, జపం చక్క 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 అయిపోతుందా లేదా? ఎందుకని? ఏం టైము? ప్రభాతం, పొద్దున బ్రాహ్మీ ముహూర్తం. అదే ఈ జపం రాత్రి చేయండి, అసలు ఎడ్ల బండి కంటే స్పీడ్గా వెళ్తారు. అలా వెళ్ళడం. ఎప్పుడైనా కుక్కను చూడండి, ఇష్టం లేని కుక్కని మనం ఎక్కడికన్నా తీసుకెళ్తే అది రాని ఈడ్చుకుని అలా తెలిసా, నేను రాను ఇలా అంటారు కదా. అలా మన మనస్సు ఇప్పుడు చెప్పమా నేను చేయను అంటారు. పిల్లలు చూడు, స్కూల్ చేర్చాక వెళ్ళమంటే వెళ్తారు కదా, అలా ఉంటుంది. అది ఇప్పుడు రై అందుకని నేను హ్యాపీగా ఎంత వీలుంటే అంత మామూలు రోజుల్లో చెయ్యాలి. కానీ ఈరోజు చెప్పారుగా వాళ్ళ టాస్క్ ఏంటి? 108. అందుకని ఎప్పుడూ కూడా లైఫ్ ఎప్పుడు పడిపోతుందో తెలియలేదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అందుకని
ఈ జన్మను మనం సక్రమంగా వినియోగించుకోవాలి. బాగా అనండి, బాగా వినండి, ప్రసాదం మాత్రమే తినండి, అంతే. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏం వినాలి? భగవంతుడి యొక్క లీలలు, భగవద్భక్తుల యొక్క లీలలు అవి వినాలి. ఇంకా అవి ఇవి వాడేం చేశాడు, వీడేం చేశాడు, వీడేంటి జుట్టుగా తెచ్చుకోలేదు, ఈ జుట్టు ఎందుకు తక్కువ ఉంది, అవి ఎందుకు ఇవి కదా, అది వద్దు. అది బొచ్చు, మనకు వచ్చేది రొచ్చు. అందువల్ల ఈ టాపిక్స్ ఏది మనం డిస్కస్ చేయకూడదు. అదేవిధంగా నలుపు తెలుపు, పొట్టి పొడుగు, రిచ్ పూరు ఏంటి ఏం డిస్కస్ చేయకూడదు. మనం చేయవలసిందల్లా హౌ ఐ కెన్ గెట్ అండ్ హౌ ఐ కెన్ గివ్. దేవుడికి మనకి తేడా ఏంటంటే ఆయనకి ఎప్పుడు గివ్ 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 అండ్ ఫర్ గివ్, మనం గెట్ 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 అండ్ ఫర్ గెట్. ఏమిటి ఏమిటి సంగతి? నా మాట్లాడలేదుగా, ఏం తేలేదు, నన్ను ఏమనుకోకు. అలాగే పెద్దోడు కదా, అలా ఉంటుంది. ఏమిటి మీ అమ్మ ఏముంది? తమ్ముడు నాడందా? మరి పాపం వద్దు, మరి ఏం చేస్తాం, పెద్దోళ్ళు అంతే మరి. తమ్ముడు అల్లరి చేయకూడదు, బంగారు కొండ కదా, పెద్దోళ్ళు అల్లరి చేయకూడదు, కొద్దిగా భరించాలి. మరి ఈసారి మేము కొంచెం మంగళారతికి ఎప్పుడైనా వస్తే అరటిపల్లి ముందే తీసుకొస్తాం. మీరు ఉన్నట్టు మాకు తెలీదు, అదే తెలుతో తెద్దాం కదా. ఏంటన్నా ఓకేనా మీరు? బంగారు కోపం వచ్చిందా? ఈగలు వచ్చినాయా? ఈగలు వచ్చినాయి. కోపతే ఇక్కడ ఎందుకుంటావు కదా బంగారు. కాబట్టి ఆవుని ఈగలు సో ఆవుని మనిషి కాపాడుకోవాలి. ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. కాబట్టి ఆవుని తినేవాడు మనిషి కాదు. మనిషి కానివాడు ఎక్కడ ఉండాలి? భూమి లోపల ఉండాలి. అందుకని ఆవుని తినే దరిద్రులంతా నశించాలి. ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి అంటుంటారు. అసలు ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఏంటి, ప్రకటించకపోతే మేము తినాం అని చెప్పు, అది చెప్పరేంటి, సో చెప్తారు. కాబట్టి తినేవాళ్ళంతా నశించాలని ఎవడైతే జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అన్నాడో ఆడి చెప్పాలి, అప్పుడు చేతి అయిపోతుంది. నన్ను థ్యాంక్ యూ నాన్న. గోమాతకి బంగారు తల్లి, బంగారు తల్లి. ఇలా ఆవుని కాపాడుకుంటే ఆవు మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆవు యొక్క శరీరం చాలా గొప్పది. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి, భూమికి చాలా ఉపకారం చేస్తుంది. అందుకని గోమాతని కాపాడుకోవాలి. ఆ పనిలో ఇస్కాన్ చాలా కృషి చేస్తుంది. చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గోశాలు, వందల గోశాలు. కాబట్టి మనం ప్రతి యువకుడిని, ప్రతి చెల్లిని, ప్రతి తల్లిని ఈ యొక్క మంత్రాన్ని అలవాటు చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోమాతకి, అదగోవింద భగవాన్కి, గోవర్ధన్.